ఫ్యామిలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. చేయడం చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసేయాలో చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 10 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. చూసారా, కరెక్ట్గా 10 అంటే 10 తీసుకున్నా. వీటి చుట్టూ ఉండే బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసి తీసేసుకుందాము. లేదు నాకు ఇష్టమే అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ చూడడానికి అందంగా కనిపించాలి కాబట్టి నేనైతే ఈ బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. 5 to 10 మినిట్స్లో ఈజీగా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అన్న టైంలో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా బ్రౌన్ పార్ట్ కట్ చేసేసి ఆ వైట్ పార్ట్ని మాత్రమే తీసుకుందాం. మీకు ఇష్టమైతే కనుక బ్రౌన్ పార్ట్ని కూడా మీరు వేసేయచ్చు. సో ఇక్కడ అంత అందంగా కనిపించదు కాబట్టి నేనైతే దీన్ని పక్కకు తీసేసా. చూడండి, ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి నేను ఇంట్లోనే చేస్తానండి. కాకపోతే ఈ మధ్య నురగ కింద వస్తుంది నెయ్యి అయితే. ఆ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అని మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందులోని 1 స్పూను జీడిపప్పు, 1 స్పూను బాదం వేసేసి ఫ్రై చేస్తున్నప్పుడు చూడండి కొంచెం నురగ కింద వస్తుంది కదా, అదే ప్రాబ్లము. అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అందులోనే 1 స్పూను కిస్మిస్ కూడా వేసేసి ఈ మూడింటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసేసుకుందాము. చూసారా, ఇలా నురగ కింద ఎందుకు వస్తుందబ్బా, టేస్ట్ అయినా బాగాలేదా అనుకుంటే టేస్ట్ మాత్రం బాగుంది. బట్ ఎందుకు ఇలా నురగ కింద వస్తుంది నెయ్యి అన్నది అర్థం కాలేదు నాకైతే. మీకు తెలుసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని మనం పక్కకు తీసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా తీసేసుకుని అందులోని మనం కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం అండి. మనకి బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అయ్యేంత ఆయిల్ నాకు ఇక్కడ అయితే ఒక 2 to 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యూస్ చేశాను అంతే. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసి అటు ఇటు కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా ట్రై చేయొచ్చు, కానీ పక్కన పెద్దవాళ్ళు మాత్రం ఉండాలి. చూసారా, ఇలా నురగ కింద వచ్చేస్తుంటే నాకే ఏదో డౌట్. బట్ టేస్ట్ అయితే బాగుందండి. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నేను ఇంకా నూనె కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయకుండా మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసానండి. చాలా తక్కువ నూనె నెయ్యి వాడా నేనైతే. చూడండి, మొత్తం అన్నీ ఫ్రై చేసి అయితే తీసేసుకున్నా. ఇప్పుడు అదే బాణీలో 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. 1 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. 1/2 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు వేసేసుకుని అందులోనే ఒక 1/2 స్పూను యాలకుల పొడి కూడా వేసేసి మనకి జస్ట్ గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, అలా వస్తే సరిపోతుంది. జస్ట్ స్టిక్కీగా అంటుకోవాలండి. అందాక మాత్రం మనం కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు పంచదార మొత్తం కరిగిపోయింది అన్న టైంలో అందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పిల్లలకి అయితేనే. ప్రజెంటేషన్కే ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి మా ఇంట్లో అయితే. సో అందుకని చెప్పేసి కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే ఏం, లేకపోతే లేదు, పూర్తిగా ఆప్షనల్. చూడండి, స్టిక్కీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే వేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి బాబు. అంత ఈజీ అంటే ఆనందంగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వస్తున్నారు, లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్, మనకే డిఫరెంట్గా తినాలనిపిస్తున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి, అప్పుడప్పుడు బాగుంటుంది. ఇవన్నీ బ్రెడ్ స్లైసెస్ వేసేసిన తర్వాత ఒక్కసారి అదుపుదాం. అప్పుడు పాకం మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మొత్తం అదిమేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుంటే ఆల్రెడీ ఆ జ్యూస్ అన్నవి ఆ స్లైసెస్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి చాలా త్వరగా మనకి కొంచెం చూడడానికి హల్వా కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇలా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోని కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 3/4 కప్పు. చూడండి, ఇవి కాచి చల్లార్చిన పాలు.
అవి వేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. 2 నిమిషాలండి. పాలు మొత్తం బ్రెడ్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మీరు చూస్తూ ఉండగానే అయిపోతుంది హల్వా అయితేని. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే దగ్గర పడిపోయింది కదా. ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటినైతే యాడ్ చేసేసుకుందాం. పలచగా ఉన్నప్పుడే వేసేసుకోండి, కొంచెం సేపటికి అది గట్టిగా అయిపోతుంది. సో అందుకు పలచగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం అండి. ఒక్క 2 నుంచి 5 నిమిషాలు ఆగారంటే చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. నాకైతే చల్లగా తింటే భలే ఉంటుంది సమ్మర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.